హాయ్ అండి. ఈరోజు వీడియోలో మోడల్ నెక్ బ్లౌజ్ కటింగ్ అదేవిధంగా స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ బ్లౌజ్కి మనం 500 వరకు ఛార్జ్ చేయొచ్చండి. అంత బాగుంటుంది. ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. నేను చెప్పిన టిప్స్ కనుక మీరు బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే ఫిట్టింగ్ అలాగే వస్తుంది, ఫినిషింగ్ అదేవిధంగా మనీ కూడా దాని తగ్గట్టే వస్తాయి. ఫస్ట్ అయితే లైనింగ్ కొంచెం ఎక్కువే పడుతుందండి, కట్ చేసి కుట్టాల్సినవి ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి మీరు 1.5 మీటర్ అయితే తీసుకోండి. నేను బ్లౌజ్ పీస్ కాకుండా అంటే వాళ్ళు బ్లౌజ్ పీస్ ఇచ్చారు, అది కాకుండా హ్యాండ్స్ కోసం సపరేట్గా ఒక 1/2 మీటర్ అయితే తీసుకున్నాను. మీరు 1.5 తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఇది ఒరిజినల్ క్లాత్ అండి. ఇది వచ్చేసి నేను తీసుకున్న లైనింగ్ పీస్ అనమాట. సో 1 మీటర్ అయితే తీసుకున్నాను, కానీ వీళ్ళకి హ్యాండ్కి ఎంత కావాలో అంత తీసేసుకుని మిగతాది నేను పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్ కోసం లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను. 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇలాగా 4 ఫోల్డింగ్ చేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఒకేసారి 2 హ్యాండ్స్ అయితే ఈక్వల్గా కట్ అయిపోతాయి. ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక 1/4 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, హైట్ ఒక 1/4 ఇంచు పెంచమన్నారు. సో అవన్నీ కలిపేసి నేనైతే ఇలా మార్కింగ్ వేసేసాను. 1/4 ఇంచు వచ్చేసి దగ్గర దగ్గర 1/2 ఇంచ్ వచ్చి నేను ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వచ్చేసి హైట్, మొత్తానికి 1 ఇంచ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. కింద గీత కింద నుంచి పైన షోల్డర్ కుట్టి వరకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో. తర్వాత ఆర్మ్ లూజ్ అనేది కొంచెం సాగినట్టు పట్టుకోండి, ఎందుకంటే ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటే ఇష్టపడతారు కదా. సో ఇలాగా మనకి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ కుట్టు వరకు కొంచెం బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా సాగుతుందో అలా పట్టుకోవాలన్నమాట. ఇలా పట్టేసుకుంటే మనకి 8.7 అనేది వస్తుంది. చూడండి 8.7 అనేది వచ్చింది. అయితే 8.7కి ఒక మార్కింగ్ అయితే వద్దాం. 8.8 వరకు వచ్చింది. 8.8కి మార్కింగ్ వేస్తే 8 నెంబర్ కాబట్టి 3.5 చంక డౌన్ అనేది తీసుకోవాలి. స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ మనకి ఆర్మ్ లూజు 8.8 కదా, అదే మార్కింగ్ వేసుకోండి. ఒక గీతకు అటు ఇటు అన్నా పర్లేదండి, ఏం ప్రాబ్లం ఉండదు. 8 నెంబర్ వచ్చింది కాబట్టి 3.5 అనేది చంక డౌన్ తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంతవరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఈజీగా. దగ్గర దగ్గర నాకు 6 మీద 2 గీతలు వచ్చినాయి. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఉంచుకుని హ్యాండ్ కర్వ్ మనం ఎలా తీస్తామో అలా తీసేసుకోవాలండి, ఎలాంటి కర్వ్ స్కేల్ వాడకూడదు. తర్వాత ఈ 1 ఇంచ్కి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ 3/4 ఇంచు లోతు తీసేసుకోండి. 3/4 ఇంచు మార్కింగ్ వేసుకుని ఈ పైన ఎలాగైతే హ్యాండ్ కర్వ్ తీసామో కింద కూడా అలాగే తీసేసుకుంటే మనకి నీట్గా కర్వ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం కటింగ్ చేసుకుందాం. ఎలా మార్కింగ్ వేసుకుందామో అలాగే కటింగ్ చేసుకుందాం. సైడ్కి కొద్దిగా జాయింట్లు పడతాయి, కుట్టేటప్పుడన్నా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇప్పుడు కట్ చేసుకుని పక్కన పెట్టుకేసుకోవచ్చు. సో ఇది కూడా అయిపోయింది. దీన్ని నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ అనేది తీసేసుకోండి. ఇలా లోత్ అనేది తీసేసుకోవాలి. అయిపోయిందండి. ఇది ఒక ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మార్కింగ్ వేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇది అయిపోయిందండి. దీనికి సైడ్కి మనకి పీసెస్ పడతాయని చెప్పాను కదా, నేను ముందుగానే కట్ చేసి పెట్టుకుంటున్నాను, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని. సో మొత్తానికి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెడదాం. అసలైంది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ కటింగే, క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్. బ్యాక్ వచ్చేసి మనకి డిజైన్ చూసారు కదా, ఆ డిజైనర్ బ్లౌజ్ అనమాట. సో ఈ మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేస్తే వేరే వాళ్ళకి వేయచ్చు. నేను 1/4 మీటర్ అనేది తీసుకున్నాను అనమాట. 1/4 మీటర్ అయితే ఇవ్వరండి మా ఇంటి దగ్గర, అందుకనే ఎలాగో యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి 1 మీటర్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి, ఇది బ్యాక్ ఓపెన్ కాదు ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ క్లోజే ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకుని స్ట్రైట్గా ఇలాగా లైన్ వేసేసాను. వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేశాను. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి మనకి, ఎందుకంటే కట్ చేసి కుట్టాలి కదా, అందుకుని. యాక్చువల్గా పేపర్ కటింగ్ చేసుకోవాలండి, నేను పేపర్ మీద కట్ చేయకుండా డైరెక్ట్గా డిజైన్ అనేది కట్ చేస్తున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా పేపర్ కటింగ్ అయితే చేసుకోండి. అయితే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు, వీళ్ళు హైట్ పెంచమన్నారండి 1 ఇంచ్ వరకు, అందుకని హైట్ పెంచాను. అర్థమైంది కదా. ఒక 1/2 ఇంచ్ ఎందుకు ఎగస్ట్రా తీసుకున్నానంటే కట్ చేసి కుడతాం కదా, అందుకుని. పేపర్తో పని లేకుండా కుట్టాలంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి. కింద పట్టి అతకడానికి 1/4 ఇంచు, వీళ్ళు హైట్ పెంచమన్నారు బ్లౌజ్ హైట్, అందుకని ఒక 1 ఇంచ్ అనేది హైట్ పెంచాను.
పెంచాను. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ తెలియాలండి. డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్ కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది, కానీ ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ కాదు, బోట్ నెక్ విత్ డిజైనర్ బ్లౌజ్ కాబట్టి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. పెట్టేసుకుని నీట్గా అద్దేసుకోండి. ఇలాగా ఎక్కడ సాగదీయకండి. ఫ్రంట్ పార్ట్ హుక్స్ కంపల్సరీగా పెట్టాలి, లేకపోతే మీరు ఎట్లా లాగితే అటు వెళ్ళిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత చంక కింద నుంచి ఈ కుట్టు తగ్గించి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ చెస్ట్ వచ్చేస్తుంది. దాన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కూడా వచ్చేస్తుంది, ఫుల్ చెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను బాడీ మీదకి వెళ్ళిన తర్వాత అంటే ఫ్రంట్ పార్ట్లు ఉక్స్ పెట్టుకున్న తర్వాత ఎంత వచ్చిందో చంక కింద నుంచి ఈ కుట్టు వరకు ఆ కుట్టు వరకు తీస్తున్నాను. 19.5 వచ్చిందండి. మీరు ఉక్స్ పెట్టేసుకుంటే సాగదనమాట. 19.5 అయితే వచ్చింది చూడండి. 19.5 అంటే 9.7 అనమాట. దీంట్లో సగం వచ్చేసి 9.7. మొత్తానికి చూడాలనుకుంటే మీరు దీని సగానికి ఫోల్డ్ చేసుకుంటే మనకి మొత్తానికి వస్తుంది. ఇప్పుడు వన్ సైడ్ షోల్డర్ మనకి వన్ సైడ్ చెస్ట్ వచ్చేసి 9.7 అండి. ఓకేనా, ఇది 9.7 కాబట్టి దీనికి ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకుంటాం. బోట్ నెక్ బ్లౌజ్ కదా మనకి, మరి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చారు, మనిషి కూడా లేరు, ఫుల్ షోల్డర్ కావాలి అంటే ఈ 9.7కి 5.5 కలపాలి. వెనకాల ఉక్స్ పెడుతున్నాను, థ్రెడ్స్ పెట్టట్లేదు. ఉక్స్ పెడితే 5.5, థ్రెడ్స్ పెడితే 5 ఇంచులు కలుపుకోవాలన్నమాట. కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు హైట్ మనకి ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో లాస్ట్లో మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రేట్గా పట్టేసుకుంటే షోల్డర్ తినగా ఒక మార్కింగ్ వేయాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. సో అది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మనకి సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ 1/2 ఇంచ్ అనేది వదిలేయండి. కింద నేను 1/2 ఇంచ్ పెంచాను కదా, అది వదిలేయాలి, ఎందుకంటే కటింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో కింద 1/4 ఇంచ్ వదిలేసుకుని పట్టీ కోసం అక్కడి నుంచి హైట్ మార్కింగ్ వేసుకోవాలి. అర్థమైంది కదా? మీకు అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. కింద 1/2 ఇంచ్ నాకు పని లేదండి, ఎందుకంటే నాకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది, పేపర్తో పని లేకుండా కట్ చేస్తున్నాను కాబట్టి. ఈ 1/4 ఇంచ్ అనేది పట్టీకి వదిలేసి మార్కింగ్ వేస్తున్నాను. వీళ్ళు నెక్ డీప్ కూడా పెంచమన్నారు, అందుకని చెప్పేసి హైట్ పెంచినప్పుడు నెక్ డీప్ కూడా అడిగి పెంచాలన్నమాట. కింద చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా 9.7కి, అదే మార్కింగ్ పైన కూడా వేసుకుని ఇలా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాను. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి 9.7కి 5.5 కలపాలండి. ఫుల్ షోల్డర్ అనేది వస్తుంది మనకి. ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఎంత క్యాల్కులేటర్లో చూసి చెప్తాను. మీ దగ్గర క్యాల్కులేటర్ ఉంటుంది కదా ఫోన్లో, అది ఓపెన్ చేసుకుని మీరు మార్కింగ్ వేసుకున్నా కూడా ఈజీగా తెలిసిపోతుందండి. మీరు ఏమీ ఓవరాల్గా అది మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇది 9.7 ప్లస్ 5.5 ప్లస్ 5.5 ఎంత వచ్చింది? 15.2. దీంట్లో సగం ఎంత అంటే 7.6 ఎంత వస్తుంది చూడండి. 15.2 డివైడెడ్ బై 2 వస్తే 7.6. 7.5 కన్నా ఒక గీత ఎక్కువ. ఓకేనా, అది ఇక్కడ మార్కింగ్ వేసుకోండి. 7.6 మార్కింగ్. చంక డౌన్ కూడా 7.6 తీసుకుంటున్నాను. 7.5 కూడా తీసుకోవచ్చు, ఒక గీతకి ఏం ప్రాబ్లం లేదు. పైన మనం 7.6 కదా, కింద కూడా 7.6 తీసుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది. చంక డౌన్ 7.5 అంటే 7.6, ఇక్కడ కూడా 7.6. ఇలా ఎల్ షేప్ ఇచ్చేసుకుని కరువు స్కేల్ ఉంటుంది కదా, ఈ ఎల్ షేప్లు టచ్ అయ్యే చోట కరువు స్కేల్ తోటి ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఏమి 1.5 ఇంచు 1 ఇంచు అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద నుంచి కొలవండి. మనకి షోల్డర్ కింద నుంచి గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి 8.8 అనేది రావాలన్నమాట. సో నాకు వచ్చేసిందండి 8.8. 8.7కి 8కి మధ్యలో ఉందన్నమాట, పర్లేదు సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అయితే చాలామంది షోల్డర్ దగ్గర స్లోప్ తీస్తారు కదా, నేను కుట్టేటప్పుడు తీస్తానండి, కటింగ్లో తీయను, కుట్టేటప్పుడు తీస్తాను. ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని హ్యాండ్ జాయింట్ కోసం ఇక్కడ చిన్న షోల్డర్ ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. ఇక్కడ స్లోప్ ఇస్తారు కదా, ఈ స్లోప్ అనేది నేను కట్ చేయనప్పుడు కుట్టేటప్పుడు స్లోప్ ఇస్తాను, నాకు అదే ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే మెథడ్లో. మనకి షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు వచ్చిందండి. నేనైతే డౌన్ మనకి నెక్ డౌన్ వచ్చేసి పాతొక్క 4 తీసుకుంటున్నాను. పాతొక్క 4కి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసేయండి. ఇలా ఎల్ షేప్ ఇచ్చేయాలి. ఇక్కడ 1.5 ఇంచు దగ్గర ఇక్కడ 1.5. ఓకేనా, 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా తిప్పేసేయండి. మనకి నెక్ రౌండ్ అనేది బోట్ లాగా వస్తుంది. ఓకేనా, సో తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వదిలేయండి, నేను ఉక్స్ పెడతాను. 1 ఇంచ్ వదిలేస్తున్నాను. 1 ఇంచ్ వదిలేసి ఇప్పుడు నెక్ డిజైన్ కోసము
చంక డౌన్ దగ్గర నుంచి నేనైతే ఒక 3.5 ఇంచులు అయితే ఇస్తున్నానండి. చంక డౌన్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ క్రాస్గా లైన్ చేసేసేయండి. ఇలా నీట్గా క్రాస్గా లైన్ వేసేసేయండి ఇలాగా. ఓకేనా, ఇది మనకి డిజైన్ వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా వేసిన తర్వాత కింద మనకి 3 ఇంచులు తీసుకోండి. మనం మామూలుగా నెక్ రౌండ్ 3 ఇంచులే తీసుకుంటాం కదా, 3 ఇంచులు తీసుకుని ఇక్కడ 3 ఇంచులు తీసుకుని మనం నీట్గా రౌండ్ రావాలి కాబట్టి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి. అంతే, ఇక్కడ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ అనేది ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం బ్రాడ్గా కావాలన్నా బ్రాడ్గా కూడా తీసుకోవచ్చు. అయితే ఆ క్రాస్ లైన్కి టచ్ అవ్వాలి కాబట్టి నేను ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా, మీకు ఇంకా లోపలికి కావాలి అనుకుంటే మీరు ఇలా కొంచెం స్ట్రేట్గా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. అది పూర్తిగా కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందన్నమాట. వీళ్ళు ఎక్కువ మరీ పెద్దగా ఇష్టపడరు కాబట్టి నార్మల్గా అయితే మార్కింగ్ వేశాను. సో ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపించాను కదా వేసుకున్న తర్వాత. సో ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనకి కట్ వర్క్ ఇవ్వాలి కదా, కట్ వర్క్ కోసం కొంచెం ఖచ్చితంగా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. నీట్గా కట్ వర్క్ అనేది రావాలన్నమాట. ఇలాంటి ఒక క్యాప్ అయితే తీసుకోండి. వాటర్ బాటిల్ అనేది ఏదైనా పర్లేదు, వాటర్ బాటిల్ మూత ఏదైనా పర్లేదు. ఇప్పుడు నాకు ఇలాగ కొంచెం పైకి పెడతాను, ఎందుకంటే మనం కట్ వర్క్ ఇస్తున్నాం కదా అందుకని కొంచెం లైట్గా అంతే. సో ఇప్పుడు ఇలాగ రౌండ్ తీసేసుకోండి. ఈ మూతకి సగంలో ఉండేటట్టు చూసుకోండి, మూత సగం ఇలాగ రౌండ్ ఈ పక్కనే పెట్టుకుని ఇలా రౌండ్ తీసేయండి. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం స్లోగా కుట్టుకోవాలి కొత్త వారైతే. ఇలా ఇక్కడ కూడా అంతే, ఎక్కడైతే రౌండ్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి నెక్స్ట్ రౌండ్. ఓకేనా, ఇలాగా ఇక్కడ అంతే, ఇలా నీట్గా. ఇంకా లాస్ట్ ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. అది లాస్ట్ ఖర్చులోకి ఉంటుంది కదా, అది మన చేతితో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వరకు అయితే చెస్ట్ వరకు అయితే నీట్గా తీసేసుకోండి అంతే. ఇక్కడ నీట్గా రౌండ్ తీసుకోవాలి, సరిపోతుంది. సో ఇవి కట్ చేసి కుట్టేసరికి హైట్ తగ్గిపోతుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ అనేది కింద ఎక్కువ తీసుకున్నాను అనమాట. మీరు ఖచ్చితంగా పేపర్ కటింగ్ చేసుకోవాలండి. నేనంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా పేపర్ కట్ చేసుకుని అప్పుడు లైనింగ్ మీద పెట్టుకుని ఒరిజినల్ మీద పెట్టుకుని కుట్టుకోవాలి. తర్వాత మీరు పాడైపోయిందని బాధపడినా కూడా లాభం ఉండదు. అందుకని ముందే చెప్తున్నాను నేను, ఖచ్చితంగా పేపర్ కటింగ్ అయితే ఉండాలి. ఇలా కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి మనం హైట్లు అవన్నీ కూడా మొత్తం బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత చూసుకుందాం. ఈ కట్ చేయను డిజైన్ కూడా ఇప్పుడు కట్ చేయను, మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫస్ట్. అయితే ఇలా క్రాస్గా పెట్టండి, క్రాస్ కటింగ్ అండి ఇది. ఇలా క్రాస్గా పెట్టేసుకుని కరెక్ట్గా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేద్దాం. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది సైడ్కి తీసేసుకోండి. ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ నేను ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాను కదా, అది ఫోల్డ్ చేసేసి మార్కింగ్ వేసుకోండి. మనకి ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు, డిజైన్ కోసమే పెట్టాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఎలాంటి డిజైన్ లేదు కదా, ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. సో ఇదంతా మీకు కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి నేను పేపర్ కటింగ్ చేసుకోమన్నా. నెక్స్ట్ టైం ఇదే ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఇంకొక బ్లౌజ్కి చూసి ఆర్డర్ ఇస్తారు కదా, అప్పుడు నేను పేపర్ మీద కట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ కర్వ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అలాగా వేసేసుకోండి. తర్వాత వీపు పార్ట్లో కూడా ఇక్కడ వీలర్ ఉండాలండి, ఎందుకంటే మనకి బోట్ నెక్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా ఎల్ షేప్ తోటి మార్కింగ్ వేసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా స్ట్రైట్గా అయిపోయిందండి. ఇక్కడ మనం ఎలాగైతే వీలర్ తోటి మార్కింగ్ వేసామో అలాగే స్ట్రైట్గా లైన్ వేసేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. ఇక నెక్ వచ్చేసి నేనైతే 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా, 5.5 వరకు తీసుకోవచ్చు. నేనైతే 5.5 తీసుకుంటున్నాను, పెద్ద సైజు బ్లౌజ్ కదా, చిన్నదైతే 4.5-5 ఇంచులు తీసుకోవచ్చు. నేనైతే 5.5 తీసుకుని ఇక్కడ కూడా 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకుని రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను ఇలాగా కర్వ్ స్కేల్ తోటి ఇలాగా. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసాం కదా, ఇలా కర్వ్ అనేది నీట్గా తిప్పుకోండి, రౌండ్ బాగా వస్తుంది.
ఇది అయిపోయిందండి. సో ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలిసిన తర్వాతనే ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ అనేది ఆది బ్లౌజ్ని తీసుకోకూడదు, ఎందుకంటే నెక్ పైకి అయింది కదా. దీనికి ఆది బ్లౌజ్ వచ్చేసి 6:30 ఉంది డీప్ నెక్. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా డీప్ ఉంది, కానీ ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనం అలా వేసుకోకూడదు అనమాట. హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే బ్లౌజ్ హైట్ ఫ్రంట్ పార్ట్ది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి. 13 ఇంచులు వచ్చింది. నేను ఇక్కడ కూడా ఖర్చు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి 13 ఇంచులకి అయితే మార్కింగ్ వేశాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో. సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్కి లైన్ వేసామో అక్కడి నుంచి 2 ఇంచులు హైట్ పెంచుకోవాలి. అంటే 2 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే మనకు హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ వస్తుంది. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది చెక్ చేయండి. నాకైతే 5 ఇంచుల దాకా వచ్చిందండి. దాంట్లో సగం 2.5కి ఒక మార్కింగ్ వేసుకున్నాను. అయితే ఇక్కడ హుక్స్ పట్టి లైన్ దగ్గర నుంచి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5కి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి 1 ఇంచు డాట్ వేసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్లో అలాగే ఉంది 1 ఇంచు. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ కూడా మీరు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. షేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా 2.5 దాకా పొడవు వేసుకోవచ్చు. ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ వేయండి. అయితే ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కదా, బ్యాక్ ఫ్రంట్ కూడా నెక్ అనేది పైకి ఉంది కదా, ముడతలు రాకుండా ఉండాలంటే ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి ఒక 3/4 ఇంచు మన వైపుకి ఒక మార్కింగ్ వేసుకుని ఒక లైన్ అనేది పొడిగించండి మన వైపుకి. సో పైన షోల్డర్ దగ్గర నుంచి ఆ లైన్ పొడిగించాం కదా, అక్కడ కలిపేసుకుని మన లోత్ అనేది 1 ఇంచ్ తీసుకోవాలి. అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. లోత్ అనేది 1 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, అలా తీసుకోకూడదు అనమాట. 1 ఇంచ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మనకి ముడతలు రావు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగే కటింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా నీట్గా రౌండ్ అయితే తిప్పేసుకోండి ఇలాగా. చూడండి టక్స్ పెట్టేసుకోండి. తర్వాత ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఏం మార్పులు ఉండవు, జస్ట్ బ్యాక్ పార్ట్ మనకి డిజైన్ కాబట్టి బ్యాక్ పార్ట్లోనే ఉంటాయి. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కింద నేను ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చులు పెట్టాను కదా డిజైన్ కోసం, అది వదిలేసి చెక్ చేసుకోవాలన్నమాట. అది ఉండదండి, ఫైనల్గా మనం కట్ చేసి జాయింట్లు చేసరికి ఆ 1/4 ఇంచ్ కాస్త ఎగిరిపోతుంది. అందుకనే మన ఆ 1/4 ఇంచ్ని లెక్కలోకి రాకూడదు అనమాట. సో నాకైతే 1/4 వరకు వచ్చిందండి. నాకు ఆ 1/4 ఇంచ్ వదిలేస్తే నాకు వచ్చేసి 1/4 వచ్చింది. ఓకేనా. సో దీన్ని కూడా మనం కావాలనుకుంటే లాస్ట్లో కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్, లేదంటే ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు కట్ చేసుకుంటానులేండి, క్లాత్ ఉంది కదా. సో ఈ క్లాత్ని మీరు లైనింగ్ క్లాత్ ఎక్కువే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకపోతే తక్కువ వస్తుంది మనకి మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి కూరాని 1.5 ఇంచుతో పక్కన పెట్టేద్దాము. పెట్టేసుకుని పొడుగు వచ్చేసి 12 ఇంచుల వరకు తీసుకున్నాను. ఇలా షేప్ ఇచ్చేసేయండి నీట్గా. చూడండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకుని ఇక్కడ 1/4 ఇంచులు తీసుకోండి. ఇటు సైడ్ 3.5 వచ్చింది నాకు, అదే షేప్ దగ్గర 1/4 వచ్చింది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను కదా. ఒక 1/2 ఇంచ్ అనేది పైకి వదిలేసి చెక్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు 3.5 వచ్చింది, చూసారా అలా అనమాట. షేప్ దగ్గర కూడా అంతే, సైజ్ జాయింట్ ఎలాగో చెక్ చేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మీద పెట్టుకుని ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి మీ దగ్గర క్లాత్ ఉంటే, లేకపోతే వేరే క్లాత్ అయినా వేయండి, కానీ దళసరిగా ఉండాలండి ఖచ్చితంగా, లేకపోతే షేప్ నిలబడదు. ఇది అయిపోయిందండి. సో దీన్ని కూడా ఇంకొక లేయర్ పెట్టేసుకుని కట్ చేసేసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, డిజైనర్ బ్లౌజ్ కదా, ఒక్కసారి మీ బ్లౌజ్ అయినా కుట్టుకుని చూడండి. మీకు నెక్ డీప్ కావాలా అది దాన్ని బట్టి మీరు చాయిస్ ఉంటుంది అనమాట. నెక్ బాగా రౌండ్ కావాలంటే రౌండ్ పెట్టుకోవచ్చు, లేదక్క మాకు మామూలుగానే రావాలి అంటే మామూలుగానే పెట్టుకోండి. సో ఇప్పుడు కట్ చేసేద్దాం. ముందు కట్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట, అందుకని. సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి, హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నాకు వచ్చిన బ్యాడ్ లక్ ఏంటంటే నేను తీసుకున్న
అంటే నేను కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి పల్చగా ఉందండి. పల్చగా ఉండటం వల్ల నేను క్యాన్వాస్ వేసాను అనుకోండి కనిపిస్తుంది అనమాట. కాబట్టి క్యాన్వాస్ కనిపించకుండా మళ్ళీ ఇంకో క్లాత్కి యాడ్ చేసి క్యాన్వాస్ని అప్పుడు కుట్టాలి. లేకపోతే క్యాన్వాస్ డైరెక్ట్గానే పెట్టేసిన కుట్టేయచ్చు దలసరిగా ఉంటే. కానీ బాగా పల్చగుంది. నేను క్యాన్వాస్ వేసాను అనుకోండి వైట్ కలర్ అనేది బయటకు కనిపిస్తుంది. అస్సలు బాగోదండి. అసలు ఎవరు కుట్టారు ఇది, అసలు ఎక్కడ కుట్టించామని మనల్నే తిడతారనమాట కుట్టిన వాళ్ళే. సో కాబట్టి నేనైతే క్యాన్వాస్ అనేది నేను ఎలా వేస్తానో చూపిస్తాను. సో ముందైతే నేను ఇలాగా కట్ చేస్తున్నానండి. కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కట్ చేస్తున్నాను. ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటేనే మంచిది. సో దీ బ్లౌజ్కి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ 1.5 ఉండాలి. అదేవిధంగా మనం కుడుతున్న బ్లౌజ్ కూడా పన్నా ఎక్కువే ఉండాలి. ఆ పన్నాలు ఎక్కువ ఎప్పుడు వస్తాయంటే కొంచెం మంచి శారీస్కే వస్తాయండి. డైలీ వేర్ శారీస్కి రావు. పన్నా తక్కువ ఇస్తారన్నమాట. డైలీ వేర్ శారీస్ 450, 500 శారీస్ ఉంటాయి కదా, బ్లౌజ్ పీసులు పెద్దగా ఉండనమాట. 1500, 1000 పెట్టుకుంటాం కదా, వాటికి పెద్దగా ఇస్తారు బ్లౌజ్ పీసులు అనేవి. అదొక విషయం బాగా గుర్తుపెట్టుకొని మీరు కట్ చేసుకోవాలి. సెలక్షన్ కూడా అలాగే ఉంటుంది. బ్లౌజ్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీరు డిజైన్ అనేది. సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకుంటున్నాను ఎలాగ అడ్జస్ట్ అవుతుంది ఏంటనేది. చూడండి, ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. ఇలా క్రాస్గా పెట్టేసుకుని పక్కన మనకి జాయింట్లు పడతాయి, తప్పదు ఇంకా వేసుకోవాల్సిందే. ఇటు పెట్టినా కూడా జాయింట్లు వస్తాయి అన్నమాట. చూస్తున్నాను ఫైనల్గా అయితే అడ్జస్ట్మెంట్ ఎలా అవుతుంది ఏంటనేది. ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది, తీసుకోవాలి. దాని తగ్గట్టే అమౌంట్ అనేది ఛార్జ్ చేయాలి. నేనైతే 250, 300 వరకు ఛార్జ్ చేస్తానండి. ఎందుకక్క అంత తక్కువ తీసుకుంటున్నామంటే వీళ్ళు చెప్పలేదన్నమాట. నాకు ఈ డిజైన్ పెట్టమని చెప్పలేదు. సింపుల్గా పెట్టేసేయండి, ఏ డిజైన్ అయినా పర్లేదు అంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ తగ్గట్టు డిజైన్ పెట్టమని లెక్క. 250 కంటే ఎక్కువ ఇవ్వలేరు. నేను అడిగి చూస్తాను 300, మీరు మాత్రం 350 తీసుకోవాలి. 350 నుంచి 500 వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. సో అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాము. మనం బ్యాక్ పార్ట్ డిజైన్ కోసం అయితే చూద్దాము. ఈ క్లాతులు మిగిలాయి కదా, ఈ క్లాతులతోటి మనకు షేప్ బెల్ట్ అవన్నీ వచ్చేస్తాయి. కట్ చేసుకుని పెట్టేసుకుందాంలేండి ముందే. అవన్నీ రెడీ చేసుకుంటేనే బెస్ట్. ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది. షేప్ బెల్ట్ కూడా కట్ చేస్తాను ఇలాగా. ఇలా కట్ చేసుకుని ఖచ్చితంగా 1.5 లైనింగు, పన్నా మనం బ్లౌజ్ కుడుతున్న పన్నా కూడా ఎక్కువే ఉండాలన్నమాట. బోట్ నెక్ బ్లౌజ్ అంటేనే కొంచెం పడుతుంది క్లాత్ అనేది. సో ఇప్పుడు మనం డిజైన్ ఎలాగ సెట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ లైనింగ్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకున్నానండి గమ్ముతోటి. సైడ్కి మనకి కొద్దిగా అతుకులు పడతాయి కదా, దానికోసం కూడా క్లాత్ పక్కన పెట్టేశాను. ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ అయితే డిజైన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఇప్పుడు చూడండి, నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేస్తాను. ఇలాగా కొంచెం టైం తీసుకోండి ఫస్ట్ టైం కుడితే కనుక. సో దీంతో అయితే నేను ఇలాంటి కట్ వర్క్లు బాగానే కుట్టాను, కానీ ఈ డిజైన్ అనేది సెకండ్ టైం అనుకుంటా. ఒకసారి కుట్టినట్టున్నాను చాలా డేస్ బ్యాక్. కుట్టానండి, చాలా డేస్ బ్యాక్ కుట్టాను. అప్పుడే ఒక 4 months అవుతుందేమో. వీడియో కూడా పోస్ట్ చేశాను, కానీ ఈ మోడల్ కాదు, వేరే మోడల్ అనమాట. మొత్తం హ్యాండ్కి, నెక్కి ఇన్విజిబుల్ అన్నమాట. ఇన్విజిబుల్ పైపింగ్ అంతా కూడా అది మన వీడియోలో ఉంది. సో ఇక్కడ కూడా ఇలాగా ఇచ్చేసుకుని ఇక్కడ మన హ్యాండ్తో కూడా వేసేసుకోవచ్చు రౌండ్ అనేది. మీకు కావాలి అనుకుంటే రౌండ్ ఇక్కడ కూడా మాకు ఇచ్చేస్తా. రౌండ్ అంటే ఇలాగ రౌండ్ తీసేసుకోవచ్చు. ఖర్చులోకి వెళ్ళిపోతుందిలేండి, దీనికోసం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఇలా కట్ చేసేసేయండి. ఈ కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయాలి కదా, ఖర్చు కావాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎక్కువ తీసుకున్నాను కింద. అయితే ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను మేము అనుకుంటే మీరు పేపర్ కటింగ్ చేసుకోండి. చూడండి ఇదంతా వేస్ట్ అవుతుంది కదా, పేపర్ కటింగ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. కొంచెం రౌండ్గా ఉంటే బాగుంటుంది. సో రౌండ్ అయితే తీస్తాను. అయిపోయిందండి, దీన్ని కూడా పక్కన పెట్టేయండి. సో ఇది కూడా నేను కట్ చేస్తాను. కటింగ్ చేసినప్పుడే ఒక 1/4 ఇంచులు ఎక్కువ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇబ్బంది ఉండదన్నమాట. సో దీన్ని కూడా ఇలా కట్ చేసేసేయండి. పలుచగా ఉందండి. నేనేమో ఒరిజినల్ క్లాత్కి క్యాన్వాస్ అంటించేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఇప్పుడు అలా కాదనమాట. నా లక్ ఏంటంటే పలుచగా వచ్చింది. సో మనం అలా నేను చెప్పిన మెథడ్లో తిప్పితే మాత్రం మళ్ళీ మనకే తిప్పిస్తారు, బాగోదు. పలుచగా ఉంది కదా బాగా, చూడండి
క్యాన్వాస్ రంగు వైట్ కలర్ కదా, బాగా కనిపిస్తుంది అనమాట. దానికోసం నేను మళ్ళీ ఇంకొక మెథడ్ ఫాలో అవ్వాలి. సో ఇలా వస్తుంది. మనకి ఎక్కడ నెక్ రౌండ్ తిరిగిందో ఒక మార్కింగ్ వేసుకుంటే బెస్ట్. ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను, అక్కడ టచ్ అవ్వాలన్నమాట ఈ పీస్ అనేది. సో ఇది సపరేట్ చేసేస్తున్నాను, దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను పొడిగంటి క్లాత్ తీసుకుంటున్నానండి. తీసుకుని క్యాన్వాస్ జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసాను, ఎందుకంటే పలచగా ఉందని చెప్తున్నాను కదా క్లాత్ని. సో ఇలాగ మనం వేరే క్లాత్ వేసుకుంటే మనకి బయటికి వైట్ కలర్ కనిపించదు. ఇలా దీన్ని కూడా సపరేట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇవి ఇలా వస్తాయి. ఓకేనా, మార్కింగ్ వేసుకుంటే బెస్ట్. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా కింద అడుగు భాగంలో పెట్టేసుకుని ఏది ఎటు వస్తుందో చూసుకోండి. ఇలా ఇలా పెట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా పెట్టేసుకుని దీనిపైన మన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని తిప్పుకుంటే ఈ వైట్ దాన్ని కనిపించదు. అయితే నేను అంటించేటప్పుడు చూడండి ఇలా కుట్టేస్తానండి. దీని మీద పెట్టి నేను అన్నీ కూడా కట్స్ కుట్టిన తర్వాత తిప్పేస్తానమాట. తిప్పేస్తే సరిపోతుంది, ఎందుకంటే పల్చగా ఉంది కదా మనకి క్లాత్ అనేది. లేకపోతే ఇంత ప్రాబ్లం ఉండదు, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇంత దీనికన్నా చాలా 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 ఈజీగా కుట్టేసుకోవచ్చండి. అలాగా క్లాత్ లేకుండా డైరెక్ట్గా తిప్పేసుకుంటే. సో ఇలా అనమాట చూడండి, ఇలా ఉంటుంది కదా. అడుగు భాగంలో కూడా ఒరిజినల్ పెట్టేసుకుని ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఐరన్ చేసేస్తాను, ఎందుకంటే క్యాన్వాస్ ఉంది కదా అది గమ్ అనేది పైకి కనిపించేటట్టు పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలాగ అంటించేసుకోవాలి. ఇలా అంటించేసుకుంటే సరిపోతుంది. ఇలా అంటించేసుకుంటే అంటుకుపోతుంది. అంటుకుపోయిన తర్వాత మనం కుట్టుకుని తిప్పేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఆ పీస్కి జాయిన్ చేసేటప్పుడే గమ్ ఉన్నది బయటకు వచ్చేటట్టు చూసుకుని నేను జాయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకండి, ఇలాంటి మంచి మంచి టిప్స్ ఉంటాయి. మళ్ళీ మీరు మిషన్ మీదకి వెళ్ళేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు, గంటలు గంటలు కూర్చోవాలి. అలా కాకుండా మొత్తం వినండి, విన్న తర్వాత టిప్స్ అన్ని చూసి అప్పుడు మిషన్ మీద ట్రై చేయండి. ఓకేనా. సో ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ కుట్టుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది. నేను స్టిచ్చింగ్లో మీకు అర్థమవుతుంది లేండి, ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు. సో ఇప్పుడైతే నేను ఇలా కట్స్ అయితే కట్ చేసేస్తాను. ఇలా నీట్గా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. సో కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఇంకా పెడతానే ఉన్నారు, వాళ్ళని మార్చడం మన వల్ల కాదు, ఆ దేవుడే మార్చాలి. నిన్న బ్లాక్ కలర్ బ్లౌజు చూపించాను కదా, దానికోసం ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారు, దాన్ని డిలీట్ చేసేయండి. చెప్తున్నాను కదా, ఈ మధ్య నేను చాలా ఓపెన్ అయిపోయాను, ఇలాంటి వాటికి ఏమీ భయపడట్లేదు. కానీ పెట్టేటప్పుడైనా కొంచెమైనా ఉండాలి కదా, అవతల వాళ్ళు ఎవరి కోసం పెడుతున్నారని. నాకు రావాల్సిన మనీ ఎలాగైనా వస్తాయి. మీరు చూసినా చూడకపోయినా, నెగిటివ్ కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా, మంచి కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా, ఏది పెట్టినా కూడా నాకు రావాల్సిన మనీ నాకు ఎలాగోలాగా వస్తాయి. అది మీ ద్వారా రాకపోవచ్చు, మొత్తం మీద యూట్యూబ్లో కష్టం ఎప్పటికైనా వస్తుంది. ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఒకరిని ఇబ్బంది పెడితే దానికి రిజల్ట్ కూడా మీకు తొందరలోనే వస్తుంది, దేవుడే చూపిస్తారు మీకు రిజల్ట్. సో నేనైతే డిలీట్ చేశాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆ నెగిటివ్ కామెంట్స్కి మళ్ళీ ఇంకొకరు లైక్ కూడా చేశారు. అది వింత మాట. పెట్టినోలే డాష్ అనుకుంటే దానికి ఒక లైక్ చేసిన వాళ్ళు ఇంకా డాష్ అనమాట. నేను ఇంకా బాల్ టైప్ అండి, ఎంత గట్టిగా నన్ను కింద కొడితే అంత ఫాస్ట్గా పైకి లేస్తాను. మీరు నెగిటివ్ కామెంట్ పెడితే దానికి ఒక 3 వీడియోలు అనేది నేను పోస్ట్ చేస్తానండి, అంత లాంటి దాన్ని. నేనైతే బాలే సేమ్ రబ్బర్ బాల్ని కింద నేలకేసి కొట్టామనుకోండి, ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా పైకి లేస్తుంది కదా, అదే టైప్. మీరు ఎంత స్ట్రాంగ్గా బ్యాడ్ కామెంట్స్ పెడితే అంత ఫాస్ట్గా డిలీట్ చేసి ఇంకొక 10 వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు అయిపోయిందండి చూడండి, ఇలా పెట్టేసుకుని కుట్టేసుకుని తిప్పేసుకుంటే అయిపోతుంది. సో ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. సో ఫస్ట్ అయితే నేనైతే నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే కుడతామో సేమ్ అదే మాదిరి కుట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్స్ కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ సీదా నా వైపు పెట్టాను. దానిపైన ఏ షేప్ అయితే నాకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేశానండి. పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకుని ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇదంతా కూడా తర్వాత వచ్చేసి క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి.
మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? ఇలా అనమాట. ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. తర్వాత రెండోది సీదా అనేది మన వైపు పెట్టేసిన ఒరిజినల్ క్లాత్ ఏ షేప్ అయితే మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. మీకోసమే ఈ వీడియో అనేదండి. అంటే డిజైన్ చేసిందే మీకోసం. ఏదైనా ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ చూపిద్దామని చెప్పేసి. సో వీలైతే ఏమన్నారంటే ఏదైనా డిజైన్ పెట్టమన్నారు వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి. కానీ నేను ఎందుకు ఇంత హెవీది సెలెక్ట్ చేశానంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కస్టమర్లు మనకి రావాలంటే ఇబ్బందే. కొంతమంది వాళ్ళ సెలెక్ట్ చేసిందే కుట్టమంటారు. కానీ నేను మాత్రం మీకు నచ్చింది మీరు మెచ్చేదే కుడుతున్నాను. సో ఇలా చెక్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్లో కూడా సైడ్కి జాయింట్లు పడతాయని చెప్పాను కదా, వేసేసుకుని స్టార్టింగ్లో మెయిన్ డాట్ షోల్డర్ తిన్నగా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్. ఆ తర్వాత వచ్చేసి సైడ్ మెయిన్ డాట్ నుంచి చంక దగ్గర ఉన్న డాట్ ఇలా తిన్నగా అయిపోయిందండి. సో దీన్ని కూడా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే. రెండోది కూడా ఇలాగే షోల్డర్కి తిన్నగా స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ వేసేయండి. మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర కూడా డాట్ వేసేయండి ఇలాగా. సో అయిపోయిందండి ఇది కూడా. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకుందాం. మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఏ షేప్ వస్తుందో మార్కింగ్ వేసుకుంటారు కదా, ఒక చిన్న టక్ లాంటిది ఇచ్చేసుకుంటే ఆ షేప్ అనేది అది పెట్టేసుకున్నారంటే మెయిన్ డాట్ వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు బ్లౌజు ఒక్కసారి కుట్టి చూడండి. తర్వాత ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి. ఈ ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఏమాత్రం కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి. తర్వాత రెండోది కూడా అంతే, ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి. మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వచ్చేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా. ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి అయితే ఉక్సు పట్టి కాజా పట్టి వచ్చిందో. ఓకేనా? నేనైతే 3 ఇంచులు క్లాత్ని అయితే కాటన్ క్లాత్ని అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ని కూడా తీసుకున్నాను. చెప్పాను కదా నేను ఒరిజినల్ క్లాత్ అనేది బాగా పల్చగా ఉంది, పైగా మనకి క్లాత్ అనేది ఫిట్ కాదనమాట ఉక్సు పట్టి కోసం. అందుకని చెప్పేసి నేను లైనింగ్ కూడా తీసుకున్నాను. ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని స్టార్ట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇటువైపు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. అయిపోయిందండి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో? నాకైతే అంటే ఒక గీత తక్కువ వచ్చింది, నేను డాట్ తక్కువ వేసినట్టున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఉక్సు పట్టీ కోసం 1.5 ఇంచుతో క్లాత్ తీసుకోవాలి. తీసుకుని పొడుగ్గా తీసుకోవాలండి. 1.5 ఇంచ్ అయితే విడ్త్ ఉండాలి. హైట్ వచ్చేసి ఉక్సు పట్టీ కన్నా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే ఒక ఫ్రిల్ ఇస్తాము మధ్యలో. అదేవిధంగా కింద కూడా ఒక ఫోల్డింగ్ కావాలి. అందుకుని ఇదిగోండి పైనుంచి స్టిచ్ వేయాలండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. తర్వాత ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మొత్తం కూడా. మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. కట్ చేసేయండి.
తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేయండి. నాకైతే చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసినాయి అవన్నీ కూడా. పైన ఏమైనా పోగులన్నీ ఏమైనా ఉంటే కొద్దిగా లైట్గా కట్ చేసుకోవాలి, అంతే అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి, చూసుకోండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అసలైంది. ఇది కింద పార్ట్, ఇదేమో మనకి సైడ్ కట్లు వస్తాయి కదా అవి అనమాట. సో ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి, చూడండి నేను ఎలా పెట్టాను అలాగా పెట్టుకుని ఇప్పుడు కట్ అనేది నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మెల్లగా కుట్టండి, నేను వీడియో అనేది ఫాస్ట్ పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. ఒక పిన్ను పెట్టేసుకోండి, జరిగిపోతుంది. ఒక పిన్ను పెట్టేసుకుని ఇలా నీట్గా రౌండ్ తిరిగే చోట సూదిని కిందకి దింపని పాదాన్ని పైకెత్తండి. ఇక్కడ మళ్ళీ మీకు అందరికీ డౌట్ రావచ్చు, పాదాన్ని పైకెత్తమంటున్నారు ఎక్కడ ఎత్తున్నారా కానీ, నాది పెద్ద మిషన్ కదా నా కాలు దగ్గర ఉంటుందండి ఆపరేట్ చేసేది. అలాగా కాలుతోటి ఒకటి పొడుగ్గా ఉంటుంది అనమాట చెక్కలాగా, దాంతో ఇలాగంటే సైడ్ కంటే పైకి లేస్తుంది అనమాట. అది అన్నిటికి ఉండదు, చిన్న మిషన్కి ఉండదు, పెద్ద మిషన్కి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా జూకీ మిషన్స్ వస్తున్నాయి కదా, పవర్ ఇండస్ట్రియల్ మిషన్, దానికి ఉంటుంది. ఇలాగా సూదిని కిందకి దింపి పాదానికి పైకెత్తండి ఇలాగా. చూడండి ఎలా నీట్గా కుడుతున్నాను కదా, అలా కుట్టాలన్నమాట. ఇలాగా కార్నర్కి క్యాన్వాస్ మీద పడేటట్టు కుట్టాలండి, బట్ట మీద కాదు, క్యాన్వాస్కి కార్నర్కి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇలా తిప్పేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ ఇటు వచ్చేసినా పర్లేదండి, తిప్పేసుకుంటాం కాబట్టి. లేదనుకుంటే ఉక్సు పట్టి దగ్గర వదిలేసినా పర్లేదు, ఎలాగో మనం అక్కడ నెక్కి పైపింగ్ వేస్తాం కదా అందుకుని. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని నీట్గా తిప్పేసేయండి ఇలాగా, ఓకేనా. మొత్తం కూడా ఫింగర్ తోటి తిప్పాలి ఇలాగా మొత్తం కూడా. ఐరన్ చేసుకోవాలండి, ఐరన్ చేసుకుంటేనే మీకు లుక్ అనేది బాగుంటుంది. సో కరెక్ట్గా వేసుకోవాలండి, లేకపోతే ఇలా బయటకు వచ్చేస్తాయి అనమాట. చూసారు నాకు ఎలా వచ్చిందో అలాగా. సో ఇప్పుడైతే ఏం రాలేదు, కరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీని అంతా కూడా ఐరన్ చేసుకోవాలండి, ఐరన్ చేస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఇవన్నీ కూడా మనకు ఇలా తీసినప్పుడు అనిపిస్తాయి కానీ ఐరన్ చేస్తే ఏమనిపించదు. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేద్దాం. నేను బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఐరన్ చేస్తాను. ఇలా అనుకోవాలన్నమాట, కట్ట దగ్గర ఇలా అనుకుంటే మనకి ఇవి రావు. ఇలా టాప్ స్టిచ్ అంతా వేసేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, లోపల ఉన్న క్లాత్ని బయటకు తీస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ అంతే, ఇలాగ రౌండ్గా. తర్వాత ఐరన్ చేసేసుకోవాలి. ఇది కూడా బయటికి అలాగా తీసుకొచ్చేసి అంతే అయిపోయింది. ఇప్పుడు ఐరన్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇలా అనుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి. చూడండి ఇలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. ఈ పట్టీ వేయటం వల్ల మనకి లోపలున్న వైట్ క్యాన్వాస్ అనేది కనిపించదు. ఇలా పీస్ని లైనింగ్ జాయిన్ చేసుకుంటే హెమ్మింగ్తో పర్లేదన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకుందాం ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇటు కూడా అంతే. అయిపోయిందండి. చూడండి ఐరన్ చేసేస్తాను. తర్వాత మనకి ఇలాగా రెండో చూపిస్తాను. రెండోది కూడా అలాగే స్టిచ్ వేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం రౌండ్లు కూడా నీట్గా చుట్టేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇది సైడ్ జాయింట్కి వచ్చేదో ఉంది, అది మనం జస్ట్ హ్యాండ్తో వేసాను కాబట్టి చిన్నగా వచ్చింది కట్ అనేది. అదంతా మన ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇలా తిప్పేసుకుని నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, లోపలికి ఏమైనా వెళ్ళిపోతే తీసుకురండి హ్యాండ్ తోటి, మళ్ళీ అలాగే కుడితే ఫినిషింగ్ నీట్గా ఉండదు. చూడండి ఇలా మొత్తం కూడా కుట్టేసిన తర్వాత మనం పైపింగ్ వేయాలన్నమాట. పైపింగ్ కోసం మీరు ఏం చేస్తారంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకో సైడ్ థ్రెడ్ పెట్టుకుని రెడీగా కుట్టేసి ఉంచుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా పైపింగ్ వేసుకుంటానికి ఆ మెథడ్ అనేది బాగుంటుంది. సో అయిపోయిందండి.
ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుందాము. ఇలా జాయిన్ చేసుకుంటాము. ఇక్కడ కూడా అంతే, ఇలా కుట్టేసుకోండి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి పైపింగ్ వేసేద్దాం. ఓకేనా, ఇలా వస్తాయి, ఇంకో ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు పైపింగ్ వేద్దాము. కింద పార్ట్కి పైపింగ్ వేసేస్తానండి. నెక్ దగ్గర పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్కి అనమాట. ఇలా క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నాను 1.5 ఇంచ్ తోటి. 1 సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని 1 ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా నీట్గా కట్ చేశాను. సో నార్మల్గా పైపింగ్ ఎలా వేసుకుంటామో సేమ్ అదే మెథడు. ఇలా టక్స్ ఇచ్చేసి ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి నార్మల్గా పైపింగ్ ఎలా వేస్తామో అలాగే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రున్న క్లాత్ని ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఇలా ఇంకో స్టిచ్ వేసేయండి, ఇంక హెమ్మింగ్తో పని లేకుండా. సో ఇది కూడా అయిపోయింది. చూడండి ఇది ఓకేనా, ఇలా ఉంటుంది కదా. దీనికి ఏం చేయాలంటే ఇలాగా మనకి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఎక్కడైతే నెక్ కట్ చేసామో ఇది ఇక్కడ ఇలా వస్తుంది, అదే అటు సైడ్ ఇంకోటి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇది వేయకపోతే మనకి పైపింగ్ వేయకపోతే లుక్ అనేది అస్సలు ఉండదండి. ఖచ్చితంగా పైపింగ్ వేసుకుంటేనే హైలైట్ అవుతుంది. చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. కరెక్ట్గా పెట్టేసుకుని ఎటు వస్తుందో చెక్ చేసుకోవాలి. కొంచెం ముందు వెనక ఆలోచించి చేసుకోవాలండి, టైం పడుతుంది దీనికి. అందుకనే బొటిక్స్లో కూడా మనీ ఎక్కువ తీసుకుంటారు. చూడండి ఇలాగా, చూసారా, ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే మనం దీనికి పైపింగ్ వేసేసుకుంటామే. పైపింగ్ వేసుకునే ముందు నా దగ్గర ఓవర్లాక్ లేదు కదా, అందుకని ఒక పట్టీ అనేది రెడీ చేసుకుంటాను పోగులు బయటికి రాకుండా. క్రాస్కున్న క్లాత్ని తీసేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ చూడండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగ లైట్గా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి పోగులు బయటకు రావు. ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవాలి, అలాగే వదిలేస్తే మాత్రం పీలుకుపోతుందండి. ఎందుకంటే మనం బ్లౌజ్ టైట్గా వేసుకుంటాం కదా, అక్కడ మనం జాయిన్ చేసామనుకోండి వాటికి సపోర్ట్ లేక పీలుకుపోతుంది అనమాట. అలా పీలుకుపోకుండా ఉండటానికి నేను ఈ క్లాత్ కూడా యాడ్ అవుట్ చేస్తున్నాను. ఫినిషింగ్ బాగుంటుంది, పీలుకుపోదు. యాక్చువల్గా అయితే ఫోల్డింగ్ చేయాలి, ఫోల్డింగ్ చేస్తే అయిపోతుంది కానీ అందుకనే పేపర్ కటింగ్ అంటున్నా. ఫోల్డింగ్ చేస్తే పేపర్ కటింగ్ వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది, ఫోల్డ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఫోల్డ్ చేస్తే మళ్ళీ క్లాత్ తక్కువ అయిపోతుంది అని చెప్పేసి పట్టీ అనేది అతుకుతున్నాను. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం అవి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా జాయిన్ చేసుకుందాం. అంతకంటే ముందు వీటికి కూడా పైపింగ్ వేయాలి కదా. పైపింగ్ కోసం అయితే క్లాత్ తీసుకొస్తాను. ఇదిగోండి 1 సైడ్ ఇలాగా థ్రెడ్ పెట్టి కుట్టేసుకున్నాను, ఇది వరకు కుట్టుకున్నదే. సో దీన్ని ఇలా కింద పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ ఫోల్డింగ్ చేసినా బాగోదు. సో కాబట్టి నేను ఇలాగ వదిలేసుకుని ఎలాగో నెక్కకు మనం పైపింగ్ వేయాలండి. ఇలాగా చూడండి నేను ఎలా కుడుతున్నాను చూడండి. కొంచెం కొంచెం ఒక 2 కుట్లు కుట్టిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని వస్తున్నాను అనమాట. మీరు అది అలాగే చేయాలి. ఇలాగా దగ్గరగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలాగా నేను దీనికి హెమ్మింగ్ చేస్తానండి రెండో వైపు. చూడండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇటువైపుకి. చూసారా వెనక ఎంత కర్వ్ అనేది నీట్గా వస్తుందో. నార్మల్గా ఇలా కుట్టేస్తే ఈ లుక్ రాదండి. ఈ ఒక్క పైపింగ్ తోటి ఎంత బాగా వచ్చింది చూసారా లుక్ అనేది. మీరు ఓపికతోటి వీడియోస్ మొత్తం కూడా చూడండి, లాస్ట్ వరకు చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియోని మొత్తం కూడా ఓపికతో చూసారంటే మీకు ఫినిషింగ్ ఈజీగా వచ్చేస్తుంది. చిన్న చిన్న టిప్స్ అనమాట. 2 కుట్లు కుట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. 2 కుట్లు కుట్టుకుని ఇలాగా సూదిని కిందకి దింపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇదంతా
ఇక్కడ కూడా అంతే. చూసారా, చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా. ఇక్కడ మనం లోపలికి పెట్టేసుకుని ఇక్కడ మనం కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చండి. ఇది అవసరం లేదని కూడా పర్లేదు, బరువుగానే ఉంది కాబట్టి బయటకు రాదు. రెండోది కూడా అదే విధంగా వేసేసుకోండి దీనికి కూడా. సో ఇప్పుడు చూడండి మనం ఎక్కడికి వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది కదా, దీన్ని కలిపేసుకుని కుట్టేసుకోవాలి. పిన్ని పెట్టుకోండి, కదిలిపోతుంది. పిన్ని పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునే ముందు కొంచెం ఒకసారి హైట్ చెక్ చేసేసుకుందాం. హైట్ కరెక్ట్గానే వస్తుంది. ఇంత జాగ్రత్తగా కుట్టిన తర్వాత మనకి హైట్ రాకుండా అయితే ఉండదు. జాయిన్ చేసిన తర్వాత నెక్ కూడా పైపింగ్ వేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఇప్పుడైతే పిన్ని పెట్టేసుకుంటాను నేను. పిన్ని పెట్టుకుని ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ పిన్ని పెట్టుకుంటున్నాను. అక్కడ కూడా ఒక పిన్ని పెట్టేసుకుని కుట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా కట్ వర్క్ లాగే కుట్టాలండి. చిన్న కుట్టు పెట్టేసేయండి, ఎందుకంటే మళ్ళీ డబుల్ కుట్టలేం కదా. చిన్న కుట్టే పెట్టేసుకుని ఇలాగా దూరం కుట్టు పెట్టకండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఊడిపోదు, ఇక్కడ ఎక్కువ ఊడిపోదు అనమాట. సో తీసేద్దాం దీన్ని. ఇది అయిపోయింది. ఇంకో రెండోది కూడా అంతే. ఈ రెండోది కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూసుకోవాలన్నమాట, అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి. ఇలా వస్తుంది. మొత్తం కుట్టిన తర్వాత కరెక్ట్గానే వస్తుందిలేండి. ఇంకో ఇది ఇలాగా మనం ఫోల్డ్ చేయాలి, ఇక్కడ చిన్న ఫోల్డింగ్. సో దీన్ని కూడా చిన్న కుట్టు పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ కూడా కర్వ్ ఇచ్చేస్తాము. కట్ వర్క్ లాగే కుట్టాలి. ఇక్కడ అంతే, కానీ రఫ్ ఇవ్వాలి. ఇక్కడ ఎండింగ్ దగ్గర అక్కడే ఎక్కువ ఊడిపోతాయి. సో ఇది కూడా అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్కి పైపింగ్ వేసేసుకుందాం. పైపింగ్ వేస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దానికి పైపింగ్ వేసేద్దాం. ఇలాగా క్రాస్కున్న క్లాత్నే కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నేనైతే హెమ్మింగ్ చేస్తాను దీనికి, బ్యాక్ పార్ట్ కదా నీట్గా కనిపిస్తానికి. సో ఇది కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా జాయిన్ చేశానండి. ఇలా వస్తుంది అన్నమాట మనకి. ఓకేనా, దీన్ని కూడా మనం పైపింగ్ వేసేద్దాం. అటు సైడ్ కూడా సరిపోతుందో లేదో చెక్ చేసుకుంటున్నాను, కొంచెం జాయింట్ పడుతుంది. సో ఇది కూడా తీసుకొచ్చేసానులేండి. పైపింగ్కి ఒక 20 రూపీస్ 30 రూపీస్ క్లాత్ అయితే పడుతుందండి. ఫ్రంట్ బ్యాక్ ఈ కట్ వర్క్లు అవన్నీ ఉన్నాయి కదా, ఒక 30 రూపీస్ క్లాత్ పడుతుంది. మెటీరియల్ పరంగా చూస్తే 2 బ్లౌజులు కుట్టేంత టైము పడుతుంది. అంటే 2 బ్లౌజులు అంటే మనకి ఒక 400, పోనీ మెటీరియల్స్ అవన్నీ పోగా 400 500 తీసుకోవాలండి ఈ బ్లౌజ్కి ఖచ్చితంగా. ఇలాగా లోపల కూడా ఫోల్డింగ్ చేసేయండి. నేనైతే ఇది మీకోసము పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర అంత ఛార్జ్ చేయలేను. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. నేను కుట్టేసేస్తాను ప్రజెంట్ అయితే మీకు చూపించడానికి వీడియో కోసము. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి వేస్తానండి. ఇలా వస్తుంది అనమాట. సో చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇప్పుడైతే షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయింట్లు కూడా వేసేసుకుందాము. చూడండి బాగుంది కదా. ఇప్పుడు హైట్ చెక్ చేస్తాను చూడండి. పైన షోల్డర్ ఖర్చు వదిలేసి కింద చూడండి, పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. చూసారా, వాళ్ళు 1 ఇంచ్ హైట్ పెంచమన్నారు. మనకి ఇంకా పట్టి అతుక్కోవాలి కదా, అది ఒక 1/4 ఇంచు. సో వాళ్ళు అడిగిన హైట్ వచ్చేసింది. మనకి మోడల్ బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని అసలు ఎంత ఎక్కువ తక్కువ వచ్చింది చూద్దాం. అంతకంటే ముందు మనం డాట్లు వేసుకోవాలండి. నడానికి ఇలాగ సగం కింద ఫోల్డ్ చేసుకుని డాట్ కోసం ఒక 1 ఇంచు ఇలాగా ఒక టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక పొడుగు వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి. ఎన్నో బ్లౌజులు కుట్టాను, అనుభవంతో ఇలాగా స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇది అయిపోయింది. ఇటువైపు కూడా డాట్లు వేసుకుని ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇది ఇలాగ నడుం దగ్గర ఈక్వల్గా ఉండాలన్నమాట. ఓకేనా, ఇది కొంచెం క్యాన్వాస్ పెట్టాం కదా అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అంతే, నడానికి దగ్గరలో ఉండాలి.
సో అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూడండి కరెక్ట్గా వచ్చేసింది, ఇంకేం అవసరం లేదు. పట్టీ అనేది జాయిన్ చేసేద్దాం. ఇక రఫ్ ఇచ్చేసేయండి. ఇవన్నీ కూడా జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా స్ట్రైట్గా డాట్ వచ్చిన చోట కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలాగా. సో ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేయండి. తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు నేను చెప్పాను కదా, షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట, నెక్ వైపు కాదు, షోల్డర్ వైపుకి. సో అయిపోయింది. సగానికి ఫోల్డ్ చేసుకుని నడాన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేద్దాం. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే. సో అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం. నెక్ వైపుకి ఈక్వల్గా పెట్టేసేయండి. నెక్ కూడా మనం పైపింగ్ వేసుకోవాలండి, మర్చిపోయాను. సో దీన్ని కూడా అలా పైపింగ్ వేసేస్తున్నాను. ఇలాగా కట్ చేసేయండి. ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి. ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసేయండి. సో రెండో సైడు ఫ్రంట్ పార్టే కాబట్టి నేనైతే ఇంకా హెమ్మింగ్ చేయించట్లేదు. ఇది అయిపోయింది. సో ఇలా రౌండ్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఇక్కడ కూడా మనం కొద్దిగా తక్కువ వచ్చింది. చిన్న చిన్న పీసెస్ ఉంటే వేస్ట్ చేయకూడదండి. పైపింగ్ క్లాత్ కూడా కాస్ట్ మామూలుగా లేదు. ఒక్కొక్కరికి 25 రూపీస్ తీసుకుంటే తప్ప ఓన్లీ క్లాత్కే 20 రూపీస్ పడుతుంది నాకు. పావు మీటర్ క్లాత్ నడానికి అంటారు, చేతులకి అంటారు, మెడకు అంటారు. మరి మన థ్రెడ్ కుట్టినందుకు కూడా ఛార్జెస్ అనేవి తీసుకోవట్లేదు కాబట్టి కొంచెం ఇలా కస్టమర్లు కూడా వస్తున్నారు. కాబట్టి మనం వేస్ట్ చేయకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు జాయిన్ చేసేద్దాం షోల్డర్స్ని. నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. షోల్డరు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండి తిన్నగా వెళ్ళిపోండి ఫస్ట్ అయితే. ఆ తర్వాత రెండో స్టిచ్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి మనకి స్లోప్ ఇవ్వాలి. ఇలాగా అయిపోయిందండి రెండు వైపులా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము. ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూడండి. ఇలా మొత్తం కూడా ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది వచ్చేసి రెండోది. ఈ రెండోది కూడా అలాగే కుట్టేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత బాగుందో. రెండో హ్యాండ్ కూడా ఇదే మెథడ్. రఫ్ ఇచ్చేసేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేయండి. ఇలాగా ఇంకొక స్టిచ్ వేయాలి. షోల్డర్ దగ్గర మన హ్యాండ్స్ జాయిన్ దగ్గర కూడా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే మన హ్యాండ్స్ సైడ్ జాయిన్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మాత్రం ఫినిషింగ్ నీట్గా రాదు, ఫిట్టింగ్ కూడా రాదనమాట. సో ఇప్పుడైతే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేశాను. హ్యాండ్ లూజ్ కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ కూడా
ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా వేసేసుకోండి మార్కింగ్ అనేది. ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, రెండో వైపు కూడా అంతే. ఇలా కూడా అంతే, నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు రెండో సైడ్ జాయింట్ కూడా చేసేయండి. ఇప్పుడు రెండోది కూడా అంతే. ఇక్కడ కూడా ఇలాగా పెట్టేసుకుని చూడండి, కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత నడుము దగ్గర స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొక స్టిచ్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎడ్జ్కి నేను ఖర్చులు ఎక్కువే పెట్టుకున్నానండి, అందుకని మాకు ఖర్చులు వచ్చినాయి మనకి. ఇప్పుడు క్లాత్ని కట్ చేసేద్దాం. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. కొద్దిగా జాగ్రత్తగా కుట్టుకున్నామంటే డిజైనర్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి మీ బ్లౌజులకి. అసలు మీరు యూట్యూబ్లో నేర్చుకున్నారా, ఇంకెక్కడైనా ఫ్యాషన్ డిజైనర్ దగ్గర నేర్చుకున్నారా అనే డౌట్ అనేది చూసే వాళ్ళకి వస్తుంది అనమాట. అలా ఉంటుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.